జీవితంలో నీకు బాధ కలిగినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఒక్కసారి మహాభారతంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కర్ణుడి జీవిత చరిత్ర చదువు. ఎందుకంటే పుట్టగానే కన్నతల్లి వదిలేసింది. కన్నతండ్రి సూర్యభగవానుడి ప్రేమకు నోచుకోలేదు. విద్య నేర్పిన గురువు పరశురాముడు ఒక చిన్న అపార్థం వల్ల తనకు నేర్పిన విద్యలు మొత్తం మళ్ళీ పనిచేయొద్దని శాపించాడు. కర్ణుడు అంటేనే దానానికి మారు పేరు. అలాంటి కర్ణుడి వద్ద ఇంద్రుడు మారు రూపంలో వచ్చి కవచకుండలాలు తీసుకుపోయాడు. భూమాత సైతం కర్ణుడి చిన్న తప్పిదం వల్ల చాలా పెద్ద శాపం పెట్టింది. ఆ శాపం వల్లనే మహాభారతంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కపోయి కర్ణుడి అంతానికి కారణమైంది. ఇన్ని బాధలు అనుభవించిండు కర్ణుడు. ఆయన ముందు మన బాధలు చాలా చిన్నవి.